వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఒకసారి బ్రాహ్మణ సంఘాల మీడియా సమావేశంలో ఏం మాట్లాడే చూద్దాం. కృష్ణుడు ఒకటే మాట అన్నాడు, దేవతలు మంత్రం ఆధీనంలో ఉంటుంది, మంత్రం బ్రాహ్మణ ఆధీనంలో ఉంటుంది అని చెప్పి బ్రాహ్మణ కాళ్ళు గడిగి నీళ్లు చల్లుకున్న వ్యక్తి శ్రీకృష్ణుడు. అటువంటి గౌరవం దేవతలు బ్రాహ్మణులకు ఇచ్చారు. ఇది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం, ముఖ్య విషయం నాకు అర్థం కానిది ఏంటంటే, చాలా వివక్షకి గురైన మాదిగ సామాజిక వర్గాల్లో మీరు ఎంఆర్పిఎస్ ద్వారా పోరాటం చేసి మాదిగల గురించి మీ జీవితం అంతా ఉద్యమాలు చేసి, మీ ఉద్యమంలో మీరు చేసే ఉద్యమాల్లో మీరు మా దగ్గరకు వచ్చి మేము మీకు ఆర్థిక సహాయం చేసిన విషయం మర్చిపోయారా అనేది ఒకసారి మిమ్మల్ని మీకు గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా మొన్న 1,00,000 డప్పులను పెట్టారు మీరు ఒక ప్రోగ్రాము, దానికి కూడా డప్పులు తీసుకొచ్చి ఇదే ప్రెస్ క్లబ్లో ఇచ్చింది కూడా మా బ్రాహ్మణ ప్రముఖులే మీకు. ఇవన్నీ కూడా మర్చిపోయి బ్రాహ్మణుల మీద దేశ ఇచ్చి మాట్లాడటం మంచిదిగా. ఎస్సీ వర్గీకరణ కోసం కూడా మందకృష్ణ చేస్తున్న పోరాటానికి డబ్బులు సమకూర్చింది మేమే అనేటువంటి మాటని ఆ బ్రాహ్మణ సంఘాలు మాట్లాడుతున్నాయి. మొన్న వర్గీకరణ విషయంలో కూడా మాదిగా అనేటువంటి ఒక చర్చ జరిగినప్పుడు కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నప్పుడు 1000 గొంతులు 1,00,000 డప్పులు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఈ మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ సంబంధించినటువంటి ఆ టీం అంతా కూడా మీరు ఇక్కడే ఇదే సోమాజిగూడలో ఇక్కడే తీసుకొచ్చి డబ్బులు ఇచ్చారు మా బ్రాహ్మణ సంఘాలంటూ మాట్లాడుతున్నారు ఆ బ్రాహ్మణ సంఘాల వ్యక్తులు. అంటే మందకృష్ణ చేసిన పోరాటాలకి బ్రాహ్మణులు డబ్బులు సమకూరిస్తే మాపై పోరాటం చేసిన మీరు మమ్మల్ని అంటారన్నట్టుగా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. నిజంగా ఆర్థికంగా వనరులు సమకూర్చారా? ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ప్రతినిధి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి. మనతో పాటుగా లలిత్ కుమార్ గారు ఉన్నారు, హిందూ జనశక్తికి సంబంధించినటువంటి ప్రతినిధి ఆయన. ఇటు తెలంగాణ శ్యామ్ ఉన్నారు, సోషల్ యాక్టివిస్ట్. మరి కాసేపట్లో మరికొంతమంది గెస్ట్ కూడా జాయిన్ అవుతారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా బ్రాహ్మణ సంఘాల రియాక్షన్ పైన శ్యామ్ రియాక్షన్ తెలుసుకుందాం. శ్యామ్, దేవుళ్ళు మంత్రం ఆధీనంలో ఉంటారు, మంత్రం బ్రాహ్మణుడి ఆధీనంలో ఉంటుంది, కృష్ణుడు అంతటి వాడే మేము గొప్ప అన్నట్టుగా మా గురించి చెప్పుకొస్తే ఇలా మీరు మాట్లాడడం తగదు, అవగాహన రహితంగా మాట్లాడుతున్నారు మందకృష్ణ అని చెప్తూ మీరు చేసిన ఉద్యమాలకి ఆర్థిక వనరులు సమకూర్చింది మేమే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏంటి మందకృష్ణ 30-35 ఏళ్ల పాటుగా చేసిన పోరాటానికి ఆర్థికంగా వనరులు సమకూర్చింది బ్రాహ్మణ సంఘాల? నమస్కారం సార్, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆర్టీవీ ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నటువంటి ఈ డిబేట్ కు నన్ను కూడా పిలిచినందుకు థ్యాంక్ యూ సార్. సార్, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మీరు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎంతసేపటికి మేము బ్రాహ్మణులం, మా దగ్గర నుండి ఈ పూజలు చేసేటువంటి ఏదైతే ఉందో చేజారిపోతుంది అనేటువంటి భయమే తప్ప ఈ దేశం బాగుపడాలని, ఈ ధర్మం నిలబడాలని, ఈ కులం పోవాలని, అంటరానితనం ఉండకూడదు అనేటువంటి డిబేట్ మాత్రం వాళ్ళు ఎక్కడా చేయలే. వాళ్ళు ఏం చెప్పారు, 1,00,000 డప్పులు 1000 గొంతులకు మా వంతు సహాయంగా మేము ఆర్థిక సహాయం చేసామంటున్నారు. చేస్తే తప్పే ఉంది, ఇప్పుడు రిటర్న్ ఇచ్చేయాలా చెప్పండి, మరి ఇచ్చేస్తాం మేము. మందకృష్ణన్న ఏం చెప్పాడు, ఈ రోజు 100,000 సంవత్సరాల నుంచి పశువుల కంటే హీనంగా చూసినటువంటి ఈ సమాజంలో మాకు రాజ్యాంగంలో అన్ని హక్కులు ఉన్నాయి, కానీ దేవుడి గుడికి అన్ని కులాల వాళ్ళు వస్తున్నారు, అందరు దండం పెట్టుకుంటున్నారు. దేవుడు అందరినీ ఆదరించినప్పుడు పూజలు చేసుకునేటువంటి హక్కు మిగతా కులాలకు ఎందుకు ఉండకూడదు? మీకు ఏమైనా దేవుడు పేటెంట్ హక్క? రాముడు కృష్ణుడు మిమ్మల్ని మాత్రమే పూజారులో ఉండమన్నాడా? వేరే వాళ్ళు మంత్రం నేర్చుకొని ఏ నియమ నిబంధనల్ని పాటిస్తూ పూజలు చేస్తే దేవుడు ఏమైనా వెళ్ళిపోతాడా అనే అటువంటి చర్చ పెట్టాడు తప్ప ఎక్కడైనా సరే బ్రాహ్మణుల కులాలనే కానీ బ్రాహ్మణులు కానీ ఎక్కడ నిందించలేదు. వాళ్ళు ఏం చెప్పుకుంటూ వచ్చారు, విప్లవ ఉద్యమంలో అంటే నక్సలైట్ ఉద్యమంలో మా బ్రాహ్మణులే ఉన్నారు, లేకపోతే స్వాతంత్ర ఉద్యమంలో మా బ్రాహ్మణులే ఉన్నారు, సంఘ పరివర్తనలో మా బ్రాహ్మణులే ఉన్నారు అని చెప్పుకుంటూ వచ్చారు. స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, దేవుడు మంత్రం ఆధీనంలో ఉంటాడు, ఆ మంత్రం మా బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటుంది, కాబట్టి మిగతా వాళ్ళందరూ మా బ్రాహ్మణుల ఆధీనంలో ఉండాలనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. మేమేమంటున్నాం, మంత్రం బ్రాహ్మణులు చదివితేనే దేవుడు ఏమంటారు పలకడు కదా, వేరే వాళ్ళు చదివినా కానీ పలుకుతాడు కదా. అదే మంత్రాన్ని దళిత గోవిందం పేరుతోని చాలా మంది దళితుల్ని పూజారులు చేసినటువంటి ఇది కూడా ఉన్నది కదా. కాబట్టి మీ పీఠాలు కదిలినప్పుడల్లా ఎక్కడి నుంచి ఇది పోతుందో అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేమేమంటున్నాం, 3000 సంవత్సరాల నుంచి ఊరవతలు వెలివేయబడ్డము. పొద్దున్న లేస్తే హైదరాబాద్ ని శుభ్రం చేసేది వీళ్ళు,
పోయినటువంటి రొంటికి ఏమంటారు మూత్రాన్ని మలమూత్రాన్ని ఎత్తిపోసేది మొత్తం 100% మాల మదిగోళ్ళు ఉంటారు. ఒక్క బ్రాహ్మణుడైనా రోడ్డు ఉడవంగా పాయకాలు నడవంగా కూలి పని చేయంగా ఎక్కడ చూసామా? 100కి ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఉండవచ్చు. మీకు ఎందుకంత ఇదవుతా ఉన్నది? కృష్ణన్న ఏమంటారు ఒక మంచి సామాజిక అంశాన్ని లేవనెత్తాడు. మీరే చెప్తారు ఇతరులకు మతం మారుతున్నారు క్రైస్తవం. కానీ ఇక్కడ మీరు అంటున్నట్టుగా సరే, మీరు అంటున్న పనేదో వాళ్ళు చేశారా చేయలేదు అది వేరే విషయం, కానీ దేశానికి సంబంధించిన ప్రతి అంశంలో మేము ఉన్నాం. బాలగంగాధర్ తిలక్ పేరుని ప్రస్తావిస్తూ దేశానికి సంబంధించిన స్వతంత్ర పోరాటంలో మేమున్నాం, బ్రిటిష్ వాళ్ళపై పోరాడిన దాంట్లో మేమున్నాం, ప్రతి దాంట్లో మా అంశం ఉంది, మేము చేయడం మూలంగానే జరుగుతున్నాయి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వీఆర్ పుట్టింగ్ ఎవ్రీ ఎఫర్ట్స్, దేశాన్ని కలిపే ప్రయత్నంలో, సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో, ఐక్యం చేసే దాంట్లో మేమే కీలకమని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈ దేశమే మాది కదా సార్, ఈ దేశ మూలవాసులం కదా మేము, ఈ దేశ మూల ఆదివాసులం కదా మేము, ఈ దేశమే మాది కదా, మా తండ్రిది కదా, మా తాతది కదా. అలా చెప్పుకుంటే స్వాతంత్ర ఉద్యమంలో మా ఉద్దమ్ సింగ్ లేడా, ఏమంటారు ఇంకా అనేక మంది దళిత బహుజన గిరిజన ఆదివాసులు చాలా మంది ఉన్నారు కదా, బిర్సా ముండా ఉన్నాడు కదా, చాలా మంది. మేము అలా చెప్పుకున్నాం, ప్రతిదాన్ని కులాన్ని ముడి పెట్టామా? మేము అలా గుర్తు చేసినప్పుడేమో మీరు ఎందుకు స్వాతంత్ర సమర యోధులకు కులాన్ని ముడి పెడతా అంటారు, మీరు మాత్రం కులాన్ని ముడి పెట్టుకుంటారు. ఎంత దుర్మార్గం సార్ ఇది. మేమేమంటున్నాం సార్, అన్నిట్లో మీరు ఉన్నారు కదా. క్రైస్తవ్యాన్ని ఇప్పుడు హిబ్రూలో రాశారు సార్ బైబుల్ని. మా అయ్యకు మా అమ్మకు 30 ఏళ్ల నుంచే చదవచ్చు. ఎవరు చదువుకున్నారు బైబుల్ని? ఎవరు చదువుకున్నారు? హిబ్రూ మా తాతకు వచ్చా, ఇంగ్లీష్ మా అయ్యకు వచ్చా? ఎవరు తీసుకొచ్చారు? నంబూద్రి బ్రాహ్మణులు, కేరళ బ్రాహ్మణులు